హలో అందరికి హ్యాపీ బతుకమ్మ. ఇక్కడ మేము బతుకమ్మ అయితే చేసేసి ఇట్లా తాడు 2 కలర్ చేసుకొని అట్లా 2 చేసుకొని ఇక్కడ ఒకటి అట్లా మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇంకా మంచిగా మొక్కి స్టార్ట్ చేయాలన్నమాట. ఏం పువ్వులు పెట్టాలని ఆలోచించకండి, ఏదో ఒక పువ్వు ఉంటే దాన్ని పెట్టేసారు. ఫస్ట్ మనం ఈ ఆకుల్ని ఇలా కోసుకొని అంత ఆకులన్నీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లా ఎక్కువ ఆకులు పెట్టేసుకొని ఈ తులసి ఆకుని ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టుకోవాలన్నమాట. ఇది ఎలా చేయాలో ప్రిపరేషన్ చూడండి. ఫస్ట్ అట్లా కట్ చేసుకోవాలి, అంత ఈక్వల్ ఉండేటట్టు. ఇంకా మనం దారం తీసుకొని తంపి దానికి కట్టేయాలన్నమాట. కట్టేసి ఇట్లా పెట్టేసి రౌండ్ తిప్పాలి. రౌండ్ అట్లా తిప్పిన తర్వాత అయిపోతుంది అన్నమాట. పెట్టేసుకోవాలి. ఇంకా ఇట్లా అంతా పెట్టేసుకొని మళ్ళీ మధ్యలో మనం అంతా ఆకులతో పెట్టేసుకోవాలి. ఇక్కడ నా వాయిస్ మెస్సీ అనిపించవచ్చు. అండ్ మనం ప్రిపరేషన్ చూసాం. ఫస్ట్ 2 సార్లు ఆ ఫ్లవర్స్ పెట్టేసుకోవాలి, ఎల్లో ఫ్లవర్స్. ఆ తర్వాత ఈ ఆకు ఉంటుంది కదా, ఇది మన క్లోత్స్ పైన కనిపిస్తుంది, దుట్టిగానే పెరుగుతుంది పిచ్చేసేట అనుకుంటారు. అది ఆకు ఇట్లా అంతా తెంపుకొని ఇవి కూడా లైన్గా స్ట్రైట్గా అంతా పెట్టించుకోవాలి. ఇది మాత్రం ఇరికేయాలన్నమాట మధ్యలో. ఆ తర్వాత ఇప్పుడు అవి ఉంటాయి కదా, మళ్ళీ ఆరెంజ్ ఫ్లవర్స్ అవి పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ తులసి పెట్టుకున్నాము. తులసి తర్వాత మళ్ళీ ఇట్లాంటిది పెట్టేసుకొని ఇంకా అమ్మవారి ఫేస్కి కట్లతోని అట్లా కట్టేసుకొని పెట్టాలి. పెద్ద బతుకమ్మ ఇప్పుడు చిన్న బతుకమ్మ చేసే బతుకమ్మ నేనే చేసిన. ఆ తర్వాత దానిపై నుంచి ఆరెంజ్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి. తర్వాత ఆకులన్నీ మధ్యలో వేసుకోవాలి. పెద్ద బతుకమ్మ కూడా రెడీ అయిపోతుంది. అమ్మవారి ఫేస్ పెట్టారనమాట కట్టెతోని, ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. చిన్న బతుకమ్మకేమో ఇది మళ్ళీ ఇది ఉంటుంది కదా, ఆకు పెట్టేసుకోవాలి, ఆ ఫ్లవర్స్ పెట్టేయాలి. ఇవంతా పెట్టేసుకున్న తర్వాత నా చిన్న బతుకమ్మ తయారైపోయింది. అంత ఫ్లవర్స్ పెట్టేసి రెడీ చేసేసిన. ఇప్పుడు మా పెద్ద బతుకమ్మ కూడా తయారైపోయింది. చిన్న బతుకమ్మ కూడా తయారైపోయింది, అక్కడ ఉంది. ఇదంతా క్లీన్ చేశాక మళ్ళీ చూపిస్తాను. అంత మంచిగా ఉన్నాయి కదా మా పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ మంచిగా నచ్చేసింది నాకు మాత్రం. ఇంకా డాన్స్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి మా బతుకమ్మలు పెట్టేసినాం అన్నమాట. మా బతుకమ్మ మాత్రం అక్కడ పెట్టాము. అక్కడ తర్వాత చూపిస్తాం. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో ఏం చేసామో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే బాయ్.